హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను వీటిలో మొన్న వర్షం వచ్చింది కదండి, అదే కొంచెం గాలి దుమ్ము వచ్చింది అనేసి ఆపేసాను కదా. ఈ మొక్కల్లో ఉన్న పైన ఎక్స్ట్రా మట్టి అంతా ఇప్పుడు తీసేసి ఒక చోట వేస్తాను. ఈరోజు నేను చేసే పని అదే అనమాట. ఈ డస్ట్ అంతా తీయడం, తర్వాత కాస్త మొక్క చుట్టూ కొంచెం గుల్ల చెయ్యాలన్నమాట. ఎందుకంటే మనం వాటర్ పోస్తూ ఉంటే అది గట్టిగా అయిపోద్ది మట్టి. అందుకని మనం ఇలాగా చూడండి, ఇలాంటివి పెట్టి కొంచెం తవ్వాలి. కొంచెం గుల్ల చేస్తే మొక్కకి చక్కగా గాలి బాగా ఆడి బాగా ఏపుగా ఎదగటం, తర్వాత మనకి ఫ్రూట్స్ కానీ లేకపోతే కూరగాయలు అయితే కూరగాయలు కానీ ఇవ్వడానికి బాగుంటుంది అన్నమాట. చూడండి, చాలా గట్టిగా అయిపోయింది. ఇలాగా సాధ్యమైనంత వరకు ఈరోజు చేయగలిగినంత వరకు ఈ మొక్కలు చుట్టూ ఇలాగ చేస్తాను అన్నమాట. ప్రతి మొక్క దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్న మట్టి, ఎక్స్ట్రా ఉన్న చెత్త అంతా కూడా తీసేసి కంపోస్ట్ బిల్లో వేస్తాను. అంటే నేను ఒక కంపోస్ట్ కోసం ఒక 5 పెట్టాను, దానిలో వేస్తాను. ఇలా కొంచెం మట్టి కదిలించి ఆ తర్వాత వాటరింగ్ చేస్తే దానికి చాలా బాగా వాటర్ అది తీసుకోవడానికి, తర్వాత ఆక్సిజన్ అందడానికి అది కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కంపల్సరీ అప్పుడప్పుడు మనం మొక్కలకి చుట్టూతా తవ్వి ఉంచాలి. టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు తప్పనిసరిగా సమ్మర్ వచ్చేసరికి 2 పూట్ల వాటరింగ్ ఇవ్వడం, తర్వాత అసలు మొక్కల చుట్టూతా అంటే మనకు కావాల్సిన మనం ఏ మొక్క వేసామో కుండీలో ఆ మొక్క తప్ప మిగిలిన వాటినేమో పీకేసి పడేయడం, తర్వాత అప్పుడప్పుడు మట్టిని పెకలించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలండి తప్పనిసరిగా. ఇక్కడ చూడండి, ఈరోజు మరో పని కూడా చేస్తున్నానండి. కొమ్మ విరుపు అనమాట. ఏంటంటే కొంచెం నారింజ, బత్తాయి, నిమ్మ, నేరేడు ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలకి సమ్మర్ వచ్చే ముందు మనం కొమ్మ విరుపు అని, అంటే ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి అవన్నీ విరిచేయాలండి. విరిచేస్తే ఆ తర్వాత మొక్క మళ్ళీ చిగురులు తొడుక్కుని పూలు కాయలు ఇస్తుంది అన్నమాట. అందుకని కంపల్సరీ చెయ్యాలి. నేను ఈరోజు నేరేడు చెట్టుకి కొమ్మ విరుపు చేస్తున్నాను. మనకి ఎలాగంటే కొమ్మలు ఇలా మనం పట్టుకుని విరవగానే ఈజీగా విరిగిపోతేనేమో అవి ఎండిపోయిన కొమ్మలని అర్థం.
మనం గట్టిగా ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం అవి మంచిగా అంటే పచ్చి కొమ్మలు అని అర్థం అనమాట. అందుకని మనం ఈజీగా విరిగే కొమ్మలను మాత్రమే విరిచేసి పక్కన పడేసుకోవాలి. తర్వాత ఈ రోజుకి ఈ నేరేడు చెట్టుకి మాత్రమే విరవడం కుదిరింది. ఇంకా పక్కన నారింజ చెట్టు ఉందండి. ఆ నారింజ చెట్టు తర్వాత ఇంకొకటి ఏంటి సపోటా. ఈ రెండిటికి కూడా కొమ్మ విరుపు చెయ్యాలి. అది ఇంకా రేపు చేస్తాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. తర్వాత చాలా పనులు చేశాను టెర్రస్ మీద. ఒకటి తొట్టిలో ఉన్న ఎక్స్ట్రా మట్టి అన్నీ తీసేసి కంపోస్ట్ బిన్లో వేశాను. అలాగే వాటరింగ్ చేశాను. తర్వాత ఈ నేరేడు చెట్టుకి కొమ్మ విరుపు చేశాను అనమాట. ఇంకా అందుకని రేపు చేస్తాను మిగతా పనులు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కాకరపాదులు వచ్చినాయి కదండి. కాకరపాదుల దగ్గర అంటే మనం ఒక టబ్లో మన అవసరమైన మొక్క ఏ మొక్క అయితే పెట్టామో అది తప్ప మిగిలిన మొక్కలన్నీ కూడా దానికి సంబంధించి కలుపు మొక్కలతో సమానం. అందుకని నేను ఇక్కడ కాకరపాదులు పెట్టాను కాబట్టి ఇంకా పక్కన ఉన్న తోటకూర, చెంచల కూర, లేకపోతేనేమో గంగవాయల కూర, ఇలాంటివన్నీ కూడా ఆకుకూరలన్నీ వచ్చేసాయి దానిలో, ఆ తొట్టులో. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అవన్నీ తీసేసి పడేస్తున్నాను. ఒకవేళ మనకి కర్రీ చేసుకోవడానికి తీసుకుంటే తీసుకోవచ్చు. అలా కాకుండా మనకు ప్రస్తుతం అవసరం లేదులే అనుకుంటే అదే తొట్టిలో ఒక మూలన వేసేస్తే కొన్ని రోజులకి అవి పాడైపోయి మట్టి అయిపోతాయి అన్నమాట. కంపోస్ట్గా మారిపోయి మళ్ళీ ఆ మొక్కకి బలాన్ని ఇస్తాయి. అందుకని తప్పనిసరిగా ప్రతి కుండీలోనూ మనం ఏ మొక్క అయితే వేసుకున్నామో అది తప్ప మిగిలిన మొక్కలన్నిటిని కూడా పీకేయాలి, తీసి పడేయాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోవాలి. టెర్రస్ గార్డెన్ చేయడం అంటే అంత ఈజీ కాదండి. చాలా అంటే చాలా కష్టపడాలి. అంటే ఇది కష్టము అనుకోకుండా హ్యాపీగా చేసుకోగలిగితేనే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఇదే అడ్వైజ్ చేస్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే తప్పనిసరిగా పాపము వాటికి టైం టు టైము వాటరింగు, తర్వాత వాటికి కంపోస్ట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. అందుకని అలాంటివన్నీ కూడా విసుక్కోకుండా చేయగలిగితేనే మనం టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేయాలి.